హెల్బోయ్ బెట్ట సెకండ్ పేర్ కూడా చూసినట్టయితే అన్ని ఎగ్స్ని ప్రాపర్గా అయితే హ్యాచ్ చేసిందనమాట. కౌంట్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ పేరుతో పోల్చుకుంటే ఈ పేరుతో కొంచెం ఎక్కువ కౌంటే ఉంది. ఈ మెయిల్ కూడా చాలా బాగా అయితే వర్క్ చేసిందనమాట. బెట్ట బ్రీడింగ్ సక్సెస్ అవ్వాలంటే మొత్తం మెయిల్ బెట్ట చేతిలోనే ఉంది. మెయిల్ బెట్ట ప్రాపర్గా చూసుకుంటే టేక్ కేర్ చేస్తేనే ప్రతి ఎగ్ హ్యాచ్ అవుతుంది. అలాగే మనం మెయిల్ బెట్టస్ అన్నీ అయితే ప్రాపర్గా హ్యాచ్ చేసినాయి. ఇప్పుడైతే ఈ మెయిల్ బెట్టను కూడా రిమూవ్ చేసేయాలి. సేమ్ అదే పద్ధతి నెట్ ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మెయిల్ బెట్ట దూసుకుంటూ వచ్చేస్తుంది. ఆ టైంలో నెట్ పెట్టి మనం రిమూవ్ చేసేసుకోవాలి. నెట్ యూజ్ చేసేది కూడా ఫ్రైస్ రాకుండా తీసుకోండి అనమాట. కొంచెం నెట్కి ఎక్కువ గ్యాప్ ఉండేది తీసుకుంటే ఓన్లీ మెయిల్ బెట్ట వస్తుంది, ఫ్రైస్ అన్నీ కిందకి వెళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడు చూసినట్టయితే మెయిల్ బెట్టని ఫ్రెష్ కంటైనర్లో యాడ్ చేశాను. మెయిల్ బెట్టతో పాటు ఒక చిన్న ఫ్రై కూడా వచ్చేసింది. బట్ ఈ ఫ్రైని మనం మళ్ళీ బ్రీడింగ్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసేసుకోవచ్చు. మన మెయిల్ బెట్ట కూడా ఇక్కడ ఉంది. మెయిల్ వీక్ అయిపోతే బ్రీడింగ్ టైంలో, బట్ ఒక 2-3 డేస్లో మళ్ళీ బ్యాక్ టు నార్మల్ పొజిషన్కి తీసుకొచ్చేసేయచ్చు. ఇప్పుడు కూడా ఈ వ్రాపర్ని తీసేస్తున్నాను అనమాట. వ్రాపర్ కింద కూడా చాలా ఫ్రైస్ ఉంటాయి, మీరే చూడండి ఎన్ని ఉన్నాయో. సో దీంట్లో కూడా దగ్గర కౌంట్ వచ్చేసరికి మినిమం 150 పైనే ఉంటాయి. సో 150 to 250 దగ్గర ఉంటాయి అనమాట. బట్ వీటిని సేవ్ చేయడంలో అసలైన టాస్క్ ఉంది. బెట్ట బ్రీడింగ్ అందరూ చేసేస్తారు, ఫ్రైస్ కూడా వచ్చేస్తాయి. బట్ ఫ్రైస్ని కాపాడడమే మెయిన్ టాస్క్. సో ఫ్రైస్ని నేను ఎలా కాపాడుతున్నాను, ఫీడింగ్ ఏమి ఇస్తున్నాను అనేది రేపటి నుంచి ఆ వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ప్రతి వీడియో చూసేయాలి కాబట్టి కాంగ్ బెట్టర్స్ని ఫాలో చేసేసేయండి.